ఇల్లు ఇల్లాలు పిల్లలు డిసెంబర్ 15వ తారీఖు ఎపిసోడ్లో మందేసి చిందులు తొక్కుతూ శ్రీవల్లికి చుక్కలు చూపిస్తూ ఉంటుంది ప్రేమ. పేకపై కత్తి పెట్టి గాజు పెంకులపై నడిపించి శ్రీవల్లి తాట తీసేది పొట్టిబుడంకాయ ప్రేమ. అయితే నేటి ఎపిసోడ్ లో సీన్ రివర్స్ అయింది, కానీ అసలేమైందో చూసేద్దాం. అమూల్య విశ్వలు ప్రేమించుకుంటున్నారనే విషయం చందుకి తెలియడంతో ఆ విషయాన్ని తండ్రి రామరాజుతో చెప్పేయాలని అనుకుంటాడు. ఆ నిజం మీ నాన్నకి తెలిస్తే గుండాగి చేస్తారు, మీ చెల్లెలు వాడితో లేచిపోతుంది అని శ్రీవల్లి అడ్డుకట్ట వేస్తుంది. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే, వల్లి ఒసై శ్రీవల్లి, నువ్వు మామూలు దానివి కాదహా అని తెగ పొంగిపోతూ ఉంటుంది శ్రీవల్లి. ఇంతలో మన పొట్టి బిల్డప్ రాణి వచ్చి శ్రీవల్లి భుజంపై చెయ్యి వేసి వెధవ బిల్డప్లు కొడుతుంది, పీకేదేం లేకపోయినా. ఆ రోజు నగల విషయంలో మా బాబాయిని అన్యాయంగా ఇరికించి మామయ్య గారి చేతిలో దెబ్బలు తినేట్టు చేశావు. ఆ కోపం నాకు పీకల దాకా ఉంది. ఇప్పుడు కూడా నువ్వేదో కుట్రలు చేస్తున్నావు అని అంటుంది ప్రేమ. అభి లేదు చెల్లాయ్, కావాలంటే నీ మీదొట్టు అని అంటుంది శ్రీవల్లి. ఏయ్, దొంగ ఓట్లు పెట్టావంటే చెయ్యి విరిచేస్తాను, అన్నిటినీ కలిపి నీకిచ్చేస్తాను, ఈ రోజు నీకు కాళరాత్రే అని వార్నింగ్ ఇస్తుంది ప్రేమ. దాంతో శ్రీవల్లి, వామ్మో వామ్మో, ఇది మళ్ళీ మందేసి కత్తి పేకపై పెడుతుందా అని భయపడిపోతుంది శ్రీవల్లి. రామరాజు వేదవతిలో సెకండ్ షో సినిమాకి వెళ్లడంతో ఇంట్లోనే మందు పార్టీ ఏర్పాటు చేస్తాడు తిరుపతి. ఏంటి మామ ఇది, ఇంట్లో మందు తాగుతున్నామని నాన్నకి తెలిస్తే చంపేస్తారు అని భయపడిపోతారు సాగర్, ధీరజ్, చందు. మనం మందు తాగినట్టు పేపర్లో ఏం వేయించం, కానీ వచ్చి సెలబ్రేట్ చెయ్యండ్రా. ఈ రోజు నా జీవితంలో అద్భుతమైన మరపురాని రోజురా, అందుకే పార్టీ ఇస్తున్నా, హ్యాపీగా తాగేసి ఈ మామకి కంగ్రాట్స్ చెప్పండ్రా అని తన స్వప్న సుందరి గురించి చెప్తాడు తిరుపతి. నేను ప్రేమలో పడ్డాన్రా అంటూ తెగ సిగ్గుపడిపోతాడు తిరుపతి. ఏంటి మావా, నువ్వు ప్రేమలో పడ్డావా? నిన్ను ప్రేమించిన అదృష్టవంతురాలు ఎవరు అని అడుగుతాడు ధీరజ్. తెలీదురా, ఇంకా ఫేస్ పేరు కూడా తెలీదు, నా స్వప్న సుందరి నడుముని చూసి ప్రేమించాను అని అంటాడు తిరుపతి. ఆ నడుము మబ్బుల చాటున దాగిన చంద్రుల్లా కనిపించినట్టుగా ఉంది. ఆ నడుము మలుపు నాగార్జున సాగర్ రోడ్డులా ఉంది. ఆ మలుపులో నా మనసు చిక్కుకుని విలవిల్లాడిపోతోందిరా అని తెగ వర్ణించేస్తాడు తిరుపతి. వామ్మో మామా, మనిషిని చూడకుండా నడుముని చూసి ప్రేమించానంటున్నావు, ఏదైనా తేడా కొట్టగలదు, జాగ్రత్త మామా అని అంటాడు ధీరజ్. అయితే మందు పార్టీలో ధీరజ్, తిరుపతి, సాగర్లు ఎంజాయ్ చేస్తుంటారు, కానీ పెద్దోడు చందు మాత్రం అమూల్య విశ్వల గురించి ఆలోచిస్తూ దిగులుగా ఉంటాడు. అలా ఉన్నావేంట్రా పెద్దోడా, మేం మాట్లాడుకుంటూనే ఉన్నాం, కానీ నీ లోకంలో నువ్వు ఉన్నావు. ఏమైందో చెప్పరా బాబు, ఏదైనా సమస్య ఉంటే నీలో నువ్వే నలిగిపోతూ ఉంటావు, ఏమైందో చెప్పరా అని అడుగుతారు ధీరజ్, సాగర్. అయితే చందు చెప్పాలని అనుకుంటాడు, కానీ శ్రీవల్లి అనే మాటలు గుర్తొచ్చి ఆగిపోతాడు. ఏం లేదురా, మందు తాగే విషయం నాన్నకి తెలిస్తే ఏమంటాడోనని, అంతే అని కవర్ చేసేస్తాడు. ఇక వాళ్లు తాగ్గా మందు అక్కడే మిగలడంతో దాన్ని చూస్తుంది శ్రీవల్లి. ఆ చీవటపాకై నాకు చుక్కలు చూపించడానికి మందు తాగుతున్నట్టుంది, దానికి ఆ ఛాన్స్ ఇవ్వను. ఈ మందు తాగి అదే నా మీదకి కత్తి పట్టుకొచ్చే లోపే నేనే మందు తాగేసి కత్తిని పట్టుకుని దాని మీదకి వెళతాను అని అంటూ అక్కడున్న థమ్సప్ బాటిల్ ని ఎత్తేస్తుంది, అందులో మందు కలిపాడేమోనని. ఓ చేత్తో థమ్సప్ బాటిల్, ఇంకో చేత్తో కత్తి పట్టుకుని ఒసే పొట్టి మిరపకాయ ప్రేమ అంటూ చిందులు తొక్కుకుంటూ వెళుతుంది. మందేసి నా పీకపై కత్తి పెడతావా? నా చేతిలోను మందు ఉంది, నా చేతిలోను కత్తి ఉంది, ఈ పూట నీకు రచ్చ రచ్చే అని చెలరేగిపోతుంది శ్రీవల్లి. ఓసై, ఏమనుకున్నావే పొట్టిపొడంకాయ్, నీ హైట్ ఏంటే, నువ్వు మాట్లాడే మాటలేంటే, నీ కటౌట్ ఏంటి, నా కటౌట్ ఏంటి, వేలడంత లేవు, నా పైనే బుసలు కొడతావా? ఇప్పుడు చెప్పవే, గూడ్స్ బండికి సైకిల్ ఎదురుగా వస్తే ఎలా ఉంటుందో నీకు చూపిస్తానే, నిన్ను వేసేస్తా అని అంటుంది. ఇంతలో తిరుపతి వచ్చి అక్కడ కూల్ డ్రింక్ బాటిల్ పెట్టాను, తీసారా ఎవరైనా వచ్చి అని అంటూనే శ్రీవల్లి చేతిలో ఉన్న బాటిల్ ని తీసుకుంటాడు. ఏయ్, అది కూల్ డ్రింక్ బాటిల్ ఏంటి, మందు బాటిల్ కదా అని అంటుంది. ఇది మందు బాటిల్ కాదు, కూల్ డ్రింక్ బాటిలే అని అంటాడు తిరుపతి. దాంతో శ్రీవల్లికి తాగింది మొత్తం దిగిపోతుంది. అదేంటి, నువ్వు డ్రింక్ బాటిల్లో మందు కలుపుతావు కదా అని అడుగుతుంది శ్రీవల్లి. ఈ రోజంత అవసరం పడలేదు, అక్కా బావ సినిమాకెళ్లారు కదా అని అంటాడు తిరుపతి. అయ్యో, ఇది నిజంగా మందు బాటిల్ కాదా అని ఏడుపు మొదలు పెడుతుంది శ్రీవల్లి. దెబ్బకి చేతిలో ఉన్న కత్తి బాటిల్ ని పడేస్తుంది. ప్రేమకి సెల్యూట్ చేస్తూ భయపడిపోతుంది శ్రీవల్లి. చెల్లాయ్, నేను మాట్లాడిన మాటలని మందు తాలూకో మాటలే, మనసులో పెట్టుకోకు చెల్లాయ్ అని అంటుంది శ్రీవల్లి. అంటే అవన్నీ నీ మనసులో నుంచి వచ్చాయన్నమాట. ఇదిగో, ఈ బట్టలని నువ్వు ఉతుకు, లేకపోతే నేను నిన్ను ఉతుకుతాను అంటూ మూటడు బట్టలు శ్రీవల్లి చేతిలో పెడుతుంది ప్రేమ. ఇక సాగర్ మందేసి చేత్తో పువ్వులు పట్టుకుని నర్మదా నర్మదా అని బెడ్రూమ్ లోకి వస్తాడు. వీడు మందేయకుండానే నర్మదని చూసి చెలరేగిపోతూ ఉంటాడు. అదేంటో కాని సాగర్ కి ఎప్పుడు మూడొచ్చినా అప్పటికి నర్మద తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకుంటూనే ఉంటుంది. ఈ అర్ధరాత్రి తలస్నానం ఏంటో కాని, మై డియరెస్ట్ స్వీట్ డార్లింగ్,
ఫుల్ హ్యాపీగా ఉన్నాను అంటూ నర్మదని గట్టిగా పట్టుకుంటాడు. ఆ స్పీడ్ గమనించిన నర్మద, ఖచ్చితంగా మల్లెపూలు తెచ్చే ఉంటావు కదా అని అంటుంది. భలే కనిపెట్టేశావే, లవ్ యూ బంగారం అంటూ రంగంలోకి దిగిపోతాడు సాగర్. నర్మదని పట్టుకుని మల్లెపూలు నలిపినట్టు నలిపేస్తూ ఉంటాడు. అటు ధీరజ్ అయితే ప్రేమకి ముద్దు పెట్టేస్తున్నాడు. దాంతో ప్రేమ ఏంటి 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 వరుస అంటూ సాంగ్ వేసుకుంటుంది. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది.